హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? కొత్త రేషన్ కార్డుల కొరకు చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఈరోజు పత్రికాముఖంగా పబ్లిష్ అయినటువంటి ఒక ఆర్టికల్ అయితే తీసుకువచ్చాను. సో ఇందులో ఏం చెప్పారంటే, ఒక జిల్లాకు సంబంధించి ఎన్ని అప్లికేషన్స్ అయితే వచ్చాయి, వాటిల్లో ఎన్ని అర్హత కలిగి ఉన్నాయి, ఆ కార్డులను ఎప్పుడు విడుదల చేస్తామని చెప్పి క్లియర్గా అయితే చెప్పారు. రిమైనింగ్ జిల్లాల్లో కూడా ఇన్ఫర్మేషన్ అనేది రావచ్చు, పత్రికాముఖంగా పబ్లిష్ కావచ్చు. సో తప్పకుండా నేను మీకు అవన్నీ కూడా తెలియజేస్తానండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఏదైనా సమాచారం వచ్చినప్పుడు వెంటనే నేను మీకు వీడియో అయితే చేస్తాను. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే అవైలబుల్లో ఉందన్నమాట. ఇక వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి చూసేద్దామండి. సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే షేర్ చేస్తున్నాను, మీరు చూడవచ్చు. తప్పకుండా లైక్ చేయడం ద్వారా ఈ సమాచారం చాలామందికి కూడా రీచ్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులు వచ్చేసాయి, మే నుంచి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ అయితే చేస్తామని చెప్తున్నారు. ఇందులో తెలిపినటువంటి సమాచారాన్ని ఒకసారి క్లియర్గా అయితే చూద్దాము. సో ఇందులో ఇన్ఫర్మేషన్ ఏమని ఇచ్చి ఉన్నారనేది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే యాదాద్రికి సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ క్లియర్గా అయితే వచ్చి ఉందండి. సో ఇక్కడ దాదాపు ఈ యొక్క జిల్లాలో వచ్చేసి తొలి విడతలో కొత్త రేషన్ కార్డులు వచ్చిన లబ్ధిదారులకు మే నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలుస్తుంది అనమాట. ఇక్కడ దాదాపు ఈ యొక్క యాదాద్రి జిల్లాకి సంబంధించి 97,821 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. ఇందులో 21,000 అప్లికేషన్స్ అయితే వెరిఫై చేశారనమాట. తొలి విడతలో 405 కార్డులకు ఓకే అయితే చెప్పింది. పాత కార్డులలో 20,133 కొత్త మెంబర్లు అయితే యాడ్ అయినట్లు తెలుస్తుంది అనమాట. ఇక్కడ యాడ్ అయినటువంటి మెంబర్లను ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను మీకు చివరిలో అయితే చెప్తాను. ఇందులో ఇచ్చినటువంటి సమాచారం అయితే ఒకసారి చూద్దాం. సో త్వరలో అర్హులకు కార్డులు అయితే ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డులో మెంబర్ల యాడ్ కోసం వచ్చినటువంటి అప్లికేషన్లు వెరిఫికేషన్ అయితే జరుగుతుందని తెలుస్తుంది అనమాట. ఇప్పటికే కొందరికి కొత్త కార్డులు మంజూరు చేయడంతో పాటు మెంబర్లను యాడ్ కూడా చేసినట్లు తెలుస్తుంది. వీరికి మే నుంచి బియ్యం అయితే అందిస్తాము, మిగిలిన అప్లికేషన్లో అర్హులను త్వరలోనే గుర్తించి కార్డులు పంపిణీ చేస్తామని చెప్పి ఇక్కడ యాదాద్రి జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారు అయితే మీడియాకి అయితే తెలియజేశారు. ఇందులో వచ్చేసి ముఖ్యంగా 405 కార్డులలో 20,000 మంది పేర్లు అనేటివి యాడ్ అయినట్లు తెలుస్తుంది అనమాట, తొలి విడతకు సంబంధించి. సో ఇక్కడ పేర్లు అనేటివి యాడ్ అయినాయా లేదనేది ఎలా చూసుకోవాలనేది నేను మీకు చెప్తాను. సో మే నుంచి కొత్త కార్డుదారులకు బియ్యం అయితే పంపిణీ జరుగుతుందని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఈ యొక్క జిల్లాలో 97,821 అప్లికేషన్స్ అనేటివి వచ్చినట్లు తెలుస్తుంది. వీటిలో దాదాపు ఈ యొక్క 20,000కు పైగా అప్లికేషన్స్ అనేవి వెరిఫికేషన్ అయితే చేసినట్లు చెప్తున్నారండి. సో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా పబ్లిష్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇదేనమాట. అయితే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఈ యొక్క మెంబర్లు అనేటువంటి వాళ్ళు యాడ్ అయి ఉన్నారా లేదా ఎలా చూసుకోవాలనేది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. మీరు గూగుల్లోకి వెళ్ళి ఎఫ్ఎస్సి రేషన్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వెబ్ పేజ్ అనేది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనే వెబ్ పేజ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది అనమాట వెబ్ పేజ్ది. ఇందులో ఎఫ్ఎస్సి సెర్చ్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళి, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎఫ్ఎస్సి సెర్చ్ లేదా ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్, స్టేటస్ ఆఫ్ రిజెక్షన్ రేషన్ కార్డ్ సెర్చ్, ఇట్లా 3 ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. ఇందులో మీరు ఎఫ్ఎస్సి సెర్చ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మీకు ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఓల్డ్ రేషన్ కార్డులలో మెంబర్లను యాడింగ్ కొరకు ఎవరైతే అప్లికేషన్స్ అనేటివి చేసుకుని ఉన్నారో ఈ యాదాద్రి జిల్లాకు సంబంధించిన వాళ్ళ పేర్లు దాదాపు 20,000 మంది అయితే యాడ్ అయినట్లు చెప్తున్నారనమాట. సో ఈ జిల్లా వాళ్ళే కాకుండా రిమైనింగ్ జిల్లా వాళ్ళు కూడా సేమ్ ఇదే విధంగా మీరు పాత రేషన్ కార్డులలో మెంబర్లను యాడ్ చేసుకోవడం కొరకు అప్లికేషన్ కనుక పెట్టినట్లయితే సో ఈ విధంగా చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అనేది క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏంది అనేది ఇక్కడ మీరు ఇవ్వాలి. ఇక్కడ మనం యాదాద్రి జిల్లాకు సంబంధించి చెప్తున్నాం కాబట్టి సో యాదాద్రి భువనగిరి అని సెలెక్ట్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మెంబర్ డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది అనమాట. రేషన్ కార్డ్ మెంబర్ డీటెయిల్స్ అనే ఆప్షన్లో కింద పేర్లు అనేవి వస్తాయన్నమాట. సీరియల్ నెంబరు, మెంబర్ నేమ్ అనేది వస్తుంది. ఇందులో పేరు అనేది యాడ్ అయి ఉందా లేదనేది ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, ఓకేనా. సో ఈ విధంగా రేషన్ కార్డులకు సంబంధించి మీరు మీ యొక్క పాత రేషన్ కార్డులలో మెంబర్లను యాడ్ చేసుకోవడం కొరకు అప్లికేషన్ కనుక చేసి కనుక ఉండినట్లయితే వారి యొక్క పేర్లు అనేటివి యాడ్ అయినట్లు చెప్తున్నారనమాట. అలానే కొంతమంది పేర్లు అయితే గందరగోళమైన పరిస్థితి, అంటే మీరు పేర్లను యాడ్ చేసుకోవడం కొరకు అప్లికేషన్ కనుక పెట్టినట్లయితే కొంతమంది పేర్లు అనేటివి తప్పులుగా రావడం, అదేవిధంగా వివాహం చేసుకున్నటువంటి భార్య యొక్క పేరు అనేది భర్త యొక్క ఇంట్లో రేషన్ కార్డులోకి రావాలని మీరు అప్లికేషన్ చేసి ఉంటే భర్త స్ప్లిట్ అయ్యి
భార్య యొక్క రేషన్ కార్డులోకి వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఇలా చాలా తప్పులైతే జరిగాయి. వాటిలన్నింటినీ కూడా మీరు ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకొని వెళ్తే వాటిని వెంటనే కూడా వెరిఫై చేస్తున్నట్లు కూడా గతంలో మనం వార్తలైతే విన్నాము. వాటి మీద వీడియోస్ కూడా చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈ యొక్క వివరాలైతే ప్రస్తుతానికైతే ఉన్నాయండి. సో యాదాద్రి జిల్లాకు సంబంధించి కొత్త రేషన్ కార్డుల యొక్క లబ్ధిదారుల యొక్క వివరాలు మే నెలలో ఇవ్వబోతున్నటువంటి ఈ యొక్క సన్నబియ్యం పంపిణీలో భాగంగా అయితే మీరు మరికొంత సమాచారం అయితే తెలుసుకోవచ్చు. యాక్చువల్గా ఈ ఏప్రిల్ నెలలో కూడా చాలామందికి కొత్త రేషన్ కార్డులు వచ్చాయి అనే ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే రేషన్ అనేది పొందుతూ ఉన్నారో అప్పుడు వారి యొక్క పేర్లు అనేటివి అక్కడ చూపించడం జరిగిందనమాట. సో దాని ద్వారా కొత్త రేషన్ కార్డులు వచ్చేసాయని చెప్పి చాలామంది కూడా చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకున్నప్పుడు ఇలాంటి గందరగోళమైన పరిస్థితి అయితే సో చాలామంది కూడా ఫేస్ చేయడం జరిగింది. సో తప్పులు తడికలుగా అయితే రావడం జరిగింది లిస్ట్ అనేది అని చెప్పి అనుకున్నారనమాట. సో ప్రభుత్వం వీటన్నిటి మీద కూడా మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చేస్తుంది. సో చేసిన వెంటనే కూడా లబ్ధిదారుల యొక్క వివరాలతో మళ్ళీ కూడా లిస్ట్ అనేది రిలీజ్ చేస్తామని చెప్తున్నారనమాట. సో కాబట్టి వీలైనంత త్వరగా అప్లికేషన్స్ అనేవి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. కొత్త రేషన్ కార్డులు శాంక్షన్ అవబోతున్నాయి. అయితే వచ్చేటువంటి రేషన్ కార్డులు కూడా ఈసారి డిజిటల్ కార్డు రూపంలో అయితే స్మార్ట్ కార్డు రూపంలో అయితే ఉంటుందని చెప్తున్నారనమాట. సో ఈ యొక్క స్మార్ట్ కార్డ్ ప్రింటింగ్ సంబంధించి సో టెండర్ కూడా ప్రభుత్వానికి అయితే రావడం జరిగింది. ఆ టెండర్ వచ్చిన వెంటనే కూడా తప్పకుండా ఈ యొక్క రేషన్ కార్డుల యొక్క ప్రింటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు వచ్చేందుకు దాదాపు ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చేందుకు సమయం అనేది సో మరికొన్ని నెలలు అయితే పడుతుంది. ఈ లోపల కార్డు రూపంలోనే అంటే ఈ యొక్క పాత రేషన్ కార్డు ఏవైతే పేపర్ రూపంలో అయితే వచ్చిందో సేమ్ అదేవిధంగా ఈ యొక్క పాత రేషన్ కార్డుల్లోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్తున్నారు గవర్నమెంట్ అధికారులు. సో ఈ విధంగా రేషన్ కార్డుల మీద ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారాన్ని నేను మీకు షేర్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అవైలబుల్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.